ఇటీవల ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి గుండెపోటుతో చాలామంది అకస్మాత్తుగా చనిపోతున్నారు. అప్పటి వరకు బానే ఉన్నా అంతకుముందెప్పుడు గుండెపోటు లేకపోయినా కూడా ఉన్నట్లుండి ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. వృద్ధులు మాత్రమే కాకుండా యువకులు కూడా గుండెపోటుతో మరణించడం తీవ్రంగా కలవరపరుస్తున్న విషయం. మరి ఈ గుండెపోటుని ముందే గుర్తించవచ్చా? వైద్యులు ఏమంటున్నారు తెలుసుకుందాం రండి. గుండెకు రక్త ప్రసరణ చేసే రక్తనాళాల్లో ఒకదాంట్లో కొవ్వు పేరుకుపోవడం, ప్లేక్ తయారవడం వల్ల గుండె భాగానికి రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల గుండెపోటు తలెత్తుతుంది. మరి ఈ గుండెపోటుని ముందే గుర్తించవచ్చా అంటే నిజానికి గుండెపోటుని గుర్తించడం ప్రతిసారి అంత సులువు కాదు. చాలాసార్లు అసిడిటీ లేదా గ్యాస్ నొప్పి అని పొరపడే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి, అది ఎడమ చేతికి లేదా దవడకు పాకడం, చెమటలు పట్టడం, ఆయాసం రావడం ఇవన్నీ గుండెపోటు లక్షణాలని గుర్తుపెట్టుకోవాలి. కడుపులో తీవ్రమైన నొప్పి, పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం, కడుపులో గ్యాస్ పెరిగినట్లు లేదా అసిడిటీగా అనిపించడం గుండెపోటు లక్షణాలుగా గుర్తించాలి. ఛాతీపై ఒత్తిడి పేరుకున్నట్లు అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, శరీరం చాలా అలసటగా ఉండడం, గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం గుండెపోటు లక్షణాలు కావచ్చు. మరి ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా 30 లేదా 40ల వయసులో గుండెపోటుతో మరణిస్తే వెంటనే మృతుడి కుటుంబంలోని అందరూ హృద్రోగ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కార్డియాక్ అరెస్ట్ కూడా పెరిగిపోతోంది. నిజానికి కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు ఒకటి కాదు. గుండె కొట్టుకునే వ్యవస్థలో ఇబ్బంది కలిగితే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కార్డియాక్ అరెస్టుకు ప్రధాన కారణం ఎక్కువ శాతం గుండెపోటు. భయపెట్టించే ఇతర కారణాలు కూడా కార్డియాక్ అరెస్టుకు కారణమవుతాయి. ఈ రెండు సమయాల్లో క్షణాల్లో గుండె ఆగిపోయి మరణించే అవకాశం ఉంది. ఎవరైనా గుర్తించి వెంటనే సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 11 నిమిషాలు నడిస్తే ప్రతి 10 అకాల మరణాల్లో ఒకటి నివారించొచ్చని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. వారానికి 75 నిమిషాలు అంటే రోజుకు 11 నిమిషాలు వేగంగా నడవడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, హైకింగ్, సైక్లింగ్, టెన్నిస్ ఆడడం వంటివి చేయడం వల్ల ఫలితం ఉంటుందని సూచిస్తున్నాయి. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, దురలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా గుండెని పదిలంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. గుర్తుంచుకోండి, గుండెను ఆరోగ్యంగా ఉంచడం కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంది.